పార్టీలు వివిధ రకాలైనటువంటి హామీలు ఇవ్వడం మనం గమనిస్తున్నాం. ఎన్డీఏ కూటమి తల్లికి వందనం అనేటువంటి పేరుతో ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పార్టీలు అనౌన్స్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. విపరీతంగా దీన్ని వెక్కిలిగా నవ్వుకున్నారు. అసలు వాళ్ళు ఏ విధంగా ఈ తల్లికి వందనం పథకం అందరికి ఇస్తామని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేది ఒకసారి ఈ వీడియో చూడండి. నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా? వీడియోలో సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిటితల్లి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి నీ తమ్మునికి కూడా 15,000 అని చెప్పేసి కామెంట్ చేసినారు కదా. మరి ఈ రోజు తల్లికి వందనం అనేటువంటి పథకం ద్వారా దాదాపుగా 67 లక్షల మంది విద్యార్థులకు 42 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి దాదాపుగా 10,150 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క రోజులోనే వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంట్లో ఎంత మంది చదువుకున్న పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పినట్టుగానే అందరి ఖాతాల్లోకి అమౌంట్లు జమ అయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఒక ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక రాజస్థానీ కుటుంబానికి 6 సంతానం అయితే అందులో పోయిన సంవత్సరం అందరికీ ఈ తల్లికి వందనం పథకం అమలైంది. ఒక అమ్మాయి 10th పాస్ అయింది కాబట్టి ఇంటర్మీడియట్ పోయేటువంటి దశలో ఆ అమ్మాయికి తల్లికి వందనం పడలేదు. కానీ ఇక 5 మందికి శాంతిలాల్, గంగాదేవి అనేటువంటి వ్యక్తులకి 5 మంది పిల్లలకి 65,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు కామెంట్ చేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంతమందికి ఉంటే అంతమందికి పడినప్పుడు కూడా కామెంట్ చేయాలి కదా. ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు అభినందించాలి కదా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే కర్నూలు జిల్లా మంత్రాలయంలో కుల్లి ఏలియా, సంగీత అనేటువంటి దంపతులకి 6 మంది పిల్లలుంటే 78,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ అయినట్టుగా మనకు ఆ పేరెంట్స్ తెలియజేస్తున్నారు. మరి అదే విధంగా నెల్లూరు జిల్లాలో వరికుంటపాడు అనేటువంటి మండలంలో బాలమ్మ, చలపతి అనేటువంటి దంపతులకి 5 మందికి 65,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమైనట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా అన్నమయ్య జిల్లాలో సయ్యద్, షర్మిల అనేటువంటి దంపతులకు కూడా 5 మంది పిల్లలుంటే 5 మంది పిల్లలకు 65,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమైనట్టుగా మనం గమనిస్తున్నాం. మరి దీన్ని బట్టి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏది, మాట తప్పిన ప్రభుత్వం ఏది అనేది ఒకసారి మనం గమనించాలి. సాక్షాత్తు వైఎస్ భారతి గారు పులివెందులలో 2019 ఎలక్షన్లలో ఆమె అందరికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి సాక్షాత్తు ఏకంగా సీఎం అభ్యర్థి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతి గారే పులివెందులలో ఆమె చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి అమ్మఒడి అమలు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు కేవలం ఒక్కరితో సరిపెట్టారు. కానీ ఎన్డీఏ కూటమి యువగలం పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల అకౌంట్ లోకి, తల్లిల అకౌంట్ లోకి మరి తల్లికి వందనం. నిజంగా ఇది తల్లికి వందనమే. ఎందుకంటే పేదవారు, బడుగు బలహీన వర్గాలకి ఇది ఆశాజ్యోతిగా నిలిచినటువంటి పథకం. పేదలందరికీ ఒక ఆర్థికంగా ఊతమిచ్చినటువంటి పథకంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వర్షాకాలం, రైతులు పంటలు వేసేటువంటి కాలం, రైతులకు పెట్టుబడికి అవసరమైనటువంటి కాలం, ఫీజులు కట్టాల్సినటువంటి స్కూళ్ళకి ఫీజులు కట్టాల్సినటువంటి కాలం, అదే విధంగా ఎంతో అవసరం ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో ఈ అమౌంట్ వేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం, అభినందించదగ్గ విషయం. దీన్ని బట్టి మనం మాట్లాడిన వీడియో ప్రకారం మీరు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏది, మాట తప్పిన ప్రభుత్వం ఏది, వైసీపీనా టీడీపీనా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయవలసిందిగా కోరుతుంది మీ దండోర మీడియా.